హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచ్చింతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు బాదుషా చేయబోతున్నాము. మైదా పిండి 2 కప్పులు వేసి ఇది 3 కప్పులు వేసుకున్నాము. కొద్దిగా వంట సోడా, బేకింగ్ సోడా కొద్దిగా, నెయ్యి వేసుకున్నాం. దీన్ని బాగా ఇలా కలుపుకోవాలా. ఇలా పిండి కలుపుకున్నప్పుడు ఇలా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాము. పిండి ఇలా కలుపుకోవాలా. ఇలా ఉండాలి. కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటాము. పిండి ఇలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటాము. అంతలోపల మనము పాకం రెడీ చేసుకుంటాము. ఇప్పుడు చక్కెర పాకం పెట్టుకుంటున్నాము. ఒక కప్పు చక్కెర వేస్తున్నాము. 1.5 కూడా వేసుకోవచ్చు. తీపి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1.5 కూడా వేసుకోండి. వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మన పాకం ఇలా ఉండాలి. గులాబ్ జామ్ కంటే మనకు కొంచెం ఎక్కువ ఉండాలా, తీగ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. యాలకుల పొడి వేసుకుంటానమ్మా. చేసి కొద్దిగా నిమ్మకాయ పిండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మకాయ పిండుతున్నాను. పాకము గట్టి పడకుండా ఉండడం కోసం. కొద్దిగా ఇట్లా పిండి తీసుకొని ఇట్లా ఉండాలి. ఇలా ఉండలు చేసుకొని ఇలా మధ్యలోకి ఇలా హోల్లాగా ఇలా పెట్టుకొని అన్నీ ఇలా చేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకుంటానమ్మా. ఒక్కొక్కటే ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకునేసినాము. ఇప్పుడు పాకంలోకి ఒక్కొక్కటే వేసుకుంటాం. ఒక్కొక్కటి ఇది పాకంలోకి ఒకటి దీన్ని వేసుకుంటానమ్మా. అన్ని బాదుషాలు ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఇస్తున్నాము. ఇలాంటి గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. మళ్ళీ ఇవన్నీ మనం పాకంలో
వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి రెండో పక్క కూడా ఇలా టర్న్ చేసుకోవాలి. అంటే ఆ పక్క కూడా మనకు బాక్స్ పెట్టి అవ్వాలి కాబట్టి ఇలా రెండు పక్కల ఇలా తిప్పించుకోవాలి. మిగతాటి కూడా ఇలా పాకంలో ఇలా వేసుకునేస్తున్నాను. పాకంలో ఇలా వేసుకున్నాము. రెండో పక్క కూడా ఇలా తిప్పించి మళ్ళీ టర్న్ చేసుకోవాలా. పాకంలో బాగా ఊరిన తర్వాత మనము తీసేసుకోవచ్చు. పైన కొద్దిగా ఇలా జీడిపప్పు వేస్తాము. కొద్దిగా మనము జీడిపప్పు కొద్దిగా వేస్తాము. అంతే అండి, బాదుషా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అచ్చింతల యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.